కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి బిడ్డ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని ఖడ్గమును గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయములో 18, 20, 23, 25 వచనాలు విడివిడిగా చదివి వినిపిస్తాను. యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని గిద్యోను చెప్పడం జరిగింది. 20వ వచనము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేయడం జరిగింది. అంటే ఎ స్వోర్డ్ ఫర్ ద లార్డ్ అండ్ ఎ స్వోర్డ్ ఫర్ ద గిడియన్ అని అర్థం. నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేర్ గోత్రములో నుండి, మనష్షే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమివేయడం జరిగింది. ఇక 25వ వచనంలో ఓరేబు మరియు జయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తీసుకురావడం కూడా జరిగింది. ఏమండి, దేవుని విజయము వెనుక లేదా ఈ ఇశ్రాయేలీయుల యొక్క విజయము వెనుక గిద్యోను లేడు. వీరి విజయం వెనుక ఉన్నది దేవుడే. ఆనాడే కాదండి, ఈ రోజుకు కూడా దేవుడు తన దైవజనులకు తను ఏర్పాటు చేసుకున్న దైవజనులందరికీ కూడా తోడుగా ఉన్నాడు. ఆయనే ఈరోజు కూడా వారిని ఆశీర్వదించి, వారిని అభిషేకించి, వారిని నడిపిస్తున్నాడు. వారితో, వారి ద్వారా దేవుడే ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. కొంతమంది చెప్తూ ఉంటున్నారు, దేవుడు ఈ రోజులో ఎవరిని పిలవట్లేదు, మానేశాడు. మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్తకు మధ్యలో ఉన్నటువంటి 400+ సంవత్సరాలు ఎలాగైతే దేవుడు మౌనంగా ఉన్నాడో, యేసుక్రీస్తు ఆరోహణమైన నాటి నుండి ఇప్పటికి కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు, ఎవరితో మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని పిలుపు అనేటువంటిది లేనే లేదు, ఇది ఒట్టి అబద్ధం, శుద్ధ అబద్ధం అని వాదించేటువంటి మూర్ఖులు చాలామంది నాకు కనిపిస్తూనే ఉన్నారండి. అవన్నీ మీరు నమ్మవలసిన అవసరం లేదు. దేవుని ఖడ్గము మన శత్రువులను చంపుతుంది, కరెక్టే. కానీ దేవుడు నీ చేతిలో కూడా ఒక ఖడ్గం ఉంచినాడు. అది నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పనికొచ్చేటువంటి ఖడ్గము. ఇది ఆత్మీయ ఖడ్గము. దేవుని చేతిలో ఉన్నటువంటిది ఎంతమందినైనా కూడా చంపగలదు. కానీ దేవుడు మనల్ని కత్తి పట్టుకుని వెళ్ళమని చెప్పట్లేదు. ఆ దేవుని ఖడ్గం అనేటువంటి మాటను పట్టుకుని, ఆయన వాక్యమును పట్టుకుని ఆత్మీయ యుద్ధం చేయమని చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో గిద్యోను ఉన్నటువంటి కాలంలో, ఆయన తర్వాత కాలంలో, ఆయన ముందు కాలంలో శారీరక యుద్ధాలు జరిగాయి. ఇప్పటికి కూడా గాజాకి, మన ఇశ్రాయేల్ దేశమునకు, ఇంకా మిగతా రకరకాల దేశాలకు, అలాగే ఇటు పక్కన చూస్తే పాకిస్తాన్ దేశానికి పక్కనే ఉన్నటువంటి బలూచిస్తాన్ దేశానికి గొడవలు, ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు, ఇలాగా ఉక్రెయిన్కి రష్యాకి గొడవలు, ఇట్లా రకరకాల ప్రాంతాలలో ఆరని జ్వాల, ఆగని యుద్ధం. ఈ గందరగోళం అంతటికీ కారణము మానవుల మూర్ఖత. మనిషికి ఉన్న ఈగో మనుషులనే చంపేస్తున్నది. ఇది మన తప్పిదమే, ఇది ఎవరిదో కాదు, ఇది మన తప్పిదమే, ఇది మన స్వయం కృతాపరాధమే. కొంతమంది తప్పుడు నిర్ణయాల వలన యుద్ధాలు మొదలవుతాయి, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. యుద్ధం ఆగదు, ఎందుకంటే వారి యొక్క నిర్ణయాలు అంత మూర్ఖత కలిగినవి ఉంటాయి. కానీ దేవుని ఖడ్గమునకు ప్రతి అన్యాయస్తుడు బలైపోవాల్సిందే. అన్యాయం చేసే ప్రతివాడు, లేదా నిజమైన సృష్టికర్తను తెలుసుకోకుండా మిగతా రకరకాల విశ్వాసాల పేరిట ప్రయాణమైపోతున్న ప్రతి వాడు కూడా దేవునికి లెక్క చెప్పవలసిందే. దేవుని ఖడ్గమును తప్పించుకోకుండా ఎవడు ఉండలేడండి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచినాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రపంచ దేశాలలో ఎంతోమంది సహోదరులు నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై నీ ఏర్పరచబడి ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణం విషయమై మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్య విషయమై మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారు నడిపిస్తున్న సంఘాల విషయమై మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సభ్యుల విషయమై మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ వాక్యముల గురించి మేము వివరించాలో, ఏ వాక్యమును ఎలా ప్రకటించాలో నీవే మాకు సమస్తము తెలియచేసేవాడివై ఉన్నావు ప్రభువా. మీ మీదనే ఆధారపడి ఉన్నాం ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ కూడా మీరే తోడుగా ఉండి మా చేపట్టుకుని మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. థ్యాంక్ యూ.